ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. హాయ్ అండి, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. పుష్ప 2 మేనియా రోజుకు పెరుగుతూనే ఉంది. 1000 కోట్లకు పైగా దూసుకెళ్తుంది. వైల్డ్ ఫైర్ రాజుకొని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంది. సో ఆ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఒక 3 గెస్టులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, మీసం సురేష్ గారు. సో ఇట్లాగ 1000 కోట్లు దాటిపోతుంది కనుక మీరు అక్కడ అకౌంటెంట్ సినిమా లోపల. సో అంత ఆ డబ్బు చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. సో మీరు మీ రియల్ లైఫ్ లో అట్లా షాక్ అయినా ఉన్నాయా ఏమైనా సందర్భాలు? షాక్ అయిందంటే ఈ రోజు షాక్ అయ్యా. ఇందాక చూశాను అనమాట, ట్విట్టర్ లో 1000 కోట్లు దాటేసింది. అలా 1000 కోట్ల నుంచి ఇంకెక్కడ వరకు ఎక్కడ ఆగుతుందో అర్థం అవ్వట్లేదు. సో ఇంత కలెక్షన్స్ వస్తుంటే నాకు ఒకటేసారి చూసాము అసలు రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు అన్ని వుడ్స్ ఉంటాయి మరి, ఏదంటే బాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని ఈ అన్ని వుడ్లు ఆల్ ఇండియా వైజ్ లా ఆల్ వుడ్స్ ఆర్ బ్లాస్టింగ్ నౌ ఇన్ ఆల్ ఇండియా వైజ్. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంత బ్లాస్టింగ్ చేస్తున్న మన సినిమా అంటే తెలుగు సినిమా, ఇండియా సినిమా అంటే మన ఇండియాలో ఉన్న అన్ని వుడ్స్ బ్లాక్ చేసేసి వరల్డ్ వైడ్ గా ఫైర్ అవుతుంది. ఇవన్నీ చూసి షాక్ అయిపోయాయి. అంటే అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే, వస్తుంది సినిమా, మంచి సినిమా, మంచిగా ఉంటుంది, ఓ పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇంత బ్లాస్ట్ ఏది ఇప్పుడు మనం వైల్డ్ ఫైర్ అనుకున్నాం కదా, వరల్డ్ వైడ్ వైల్డ్ ఫైర్ అయిపోయింది. దట్టు మన ఇండియా అంటే మన ఇండియా సినిమాని వాళ్ళు అందరు ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని వుడ్లు కలిసి మన రెడ్ శాండిల్ అందుకే నేను అన్నా, ఏమన్నా అన్ని వుడ్స్ కలిపి మన సినిమా బ్లాక్ చేసేసింది అంటున్నాను. జీవితంలో ఏమో కానీ ఆ రోజు షూట్ లో మాత్రం బాగా అమౌంట్ ఒకేసారి చూసి మెయిన్ గా శాండిల్వుడ్ జరిగింది. లోపల కూడా శాండిల్వుడ్ కదా, శాండిల్వుడ్ బ్లాక్ చేసేసాయి. సో ఈ బ్లాస్టింగ్ లో అంటే ఒక విధంగా మనం అంటే సినిమా విధంగా ప్రౌడ్గా చెప్తున్నాను, ఏదో మనం ఒకరిని యాడ్ చేయాలని కాదు. ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి కదా, ఇన్ని కలెక్షన్స్ వస్తుంటే మన తెలుగు వాళ్ళందరూ హ్యాపీగా, మన తెలుగు వాళ్ళే కాదు ఇండియా వైజ్గా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. నార్త్లో అయితే ఏంటి, మన ఇక్కడ సౌత్లో అయితే ఏంటి, ముఖ్యంగా నార్త్లో చెప్పుకుంటే పాట్నాలో కానీ, ఇప్పుడు బీహార్ వైజ్గా, తర్వాత నేపాల్, వేరే కంట్రీ నేపాల్ అయితే అసలు టికెట్ల కోసం కొట్టుకొని వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి. నేపాల్, ముంబై, బీహార్, రాజస్థాన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే నార్త్లో ప్రతి చోట భాయ్ కావా చెల్లరా కిసికు జుకేగానే సాలా అంటారు. అంటే ఆ రేంజ్ లా మనల్ని అంటే ఆ సినిమాతో పాటు మేము కూడా ప్రొజెక్ట్ అవ్వడానికి మేము చాలా హ్యాపీ అవుతున్నాం. అండ్ దట్ టు షాకింగ్ కూడా, ఎందుకంటే ఒక షాక్, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా మనల్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నందుకు మనం చాలా హ్యాపీ ప్లస్ షాకింగ్ రెండు ఉన్నాయి. అదే శాండిల్వుడ్ మాట వచ్చింది కనుక, అంటే దాంట్లో ఎర్రచందనం మొగ్గలు ఉంటాయి కదా, అంటే ఫస్ట్ పుష్పాలను కొన్ని థర్మోకోల్తో చేసినట్టు అనిపించింది. సో ఇప్పుడు ఇలా ఎట్లా అండి, రియల్ మొద్దులేనా అంటే వేరే వాటికి కలర్ వేసారా, ఇలా అవి వాడారు? ఒకటి ఏంటంటే సినిమాని సినిమా లెక్క చూడాలి. అందుకనే చాలా మంది ఏమన్నారు, మీరు ఈ విషయం అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే సినిమాల్ని కొందరు ఏంటి అలాంటి సినిమాలు కూడా సినిమా సినిమానేనండి. ఇప్పుడు డాన్ సినిమా ఉంది, ఆయన షారుఖ్ ఖాన్ గారు డాన్ గా చేసిందని అందరు డాన్లు అయిపోయారా ఏంది? అట్లేముండదు. సినిమా వినోదంగా చూడాలి. సో ఆ వినోదం అనేది అందరికి మంచిగా రీచబుల్ గా ఉంది అనమాట. ఆ ప్రతి సీన్ ని మనకు నాట్ ఓన్లీ మన తెలుగు వాళ్ళు అని కాకుండా మన ఇండియా వైజ్ గా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చడంలో సుకుమార్ గారు సక్సెస్ అయ్యారు. ఇండియానే కాకుండా మన ఖండాంతరాలు దాటి వరల్డ్ వైడ్ గా మన సినిమా అంటే నాట్ ఓన్లీ మన ఇండియన్స్ కాదు, ఫారినర్స్ కూడా సినిమాని చూసి జుకేగానే సాల్ అని జపాన్ వాళ్ళు ఫీలింగ్స్ సాంగ్ ఇప్పుడు వైరల్ నంబర్ 1 ట్రెండింగ్ లో జపాన్ వాళ్ళు చేస్తున్నారు సాంగ్ ని డాన్స్. అండ్ యుఎస్ వాళ్ళు, ఆస్ట్రేలియా మన డేవిడ్ వార్నర్ అయితే మీకు తెలుసు, ఏది వచ్చినా కూడా ఫస్ట్ ముందు వరుసలో. అలా క్రికెటర్స్ దగ్గర నుంచి ఇక సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే మా సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఇద్దరు స్టార్టింగ్ రోజు కూర్చొని ఆ స్టోరీ డిస్కస్ చేసుకొని తీసుకున్న డిసిషన్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఫైర్ అవుతుంది. వైల్డ్ ఫైర్. సీను గారు మీరు ఎలా చేస్తున్నారు సక్సెస్ ఎంజాయ్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సీను గారేనా మీ పేరు? నా ఒరిజినల్ పేరు వచ్చి దుర్గాజీ అండి, అడవాల దుర్గాజీ. మరి మేము సీనుగా విన్నాం అందులో. కోయిన్సిడెంట్ ఏంటంటే మా నాన్నగారి పేరు కూడా శ్రీనివాసే, కానీ అలా పని అందరూ సెట్ అయిపోయింది అలా. సో మీది మీ సీన్ అదే కదా, డి సీన్. డి సీన్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అంటే ఆ సీన్ జరిగేటప్పుడు కూడా మన అల్లు అర్జున్ గారు కరెక్ట్గా రే మన దగ్గర సీన్లు అంతమంది ఉండరా అని అడుగుతారు. నేను అంటారు
అందుకని మన వేరే అబ్బాయి అశోక్ అని ఉంటాడు, ఆ అబ్బాయి వచ్చి నా పేరు కూడా శ్రీనివాస్ అని అంటాడు. సరే నువ్వు లోపల పోయి కోడి తింటరా అని అడిగితే నేను తినొచ్చున్నా అంట. సరే నువ్వు లోపల పోయి మనోడిని బయటకు పంపరా అంటే వాళ్ళు ఆపుతారన్నమాట పోలీసులు ఆపి మాట్లాడతాడు. యో అట్ట కుదురుతుంది అబ్బా, ఏమో డి శ్రీనివాస ఆడేమో బి శ్రీనివాస్ అంటే డి కింద ఇంకో డి పెట్టుకో అబ్బా బి అవుతుందా అని సీన్ పడింది. అవునవును బాగా రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు అది. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ సీన్ పడినప్పుడు కూడా. ఆల్మోస్ట్ త్రూఅవుట్ మొత్తం మూవీ అంతా ఉంటాం మేమంతా ఫ్రెండ్స్ బ్యాచ్ మేము. మీరు వచ్చేసేమో తీస్తారు కదా, తీస్తా ఉంటే తను పట్టుకుంటారు కదా మీరు డబ్బులు. ఒకసారి అయితే డబ్బు షాక్ అవుతాడు, ఎన్ని కోట్లు అవి యాక్చువల్ గా మా లైఫ్ లో చూస్తామో లేదా కానీ శాండిల్వుడ్ లాగా ఇది కూడా షాకింగ్. ఎందుకంటే 5,000 కోట్లు అంటే 100 కోట్లు హెలికాప్టర్ తీసేసిన 4,900 కోట్లు లెక్క పెడతాం మేమందరం. షాక్ లాగా అంటే మాకు సీన్ చెప్పలే, కంటైనర్ వస్తుంది, కంటైనర్ లో ఒకటి ఉంటది, మీరు షాక్ అవ్వాలి అని చెప్పారు. మీరు షాక్ అవ్వాలంటే ఇంకేమో దొంగలు గట్ట వస్తాయేమో మోయాలేమో అనుకుంటున్నాం. ఓపెన్ చేస్తే డబ్బులు గట్ల వచ్చాయి. ఆ సెన్స్ చెప్తే మనకి ఫీల్ రాదు కదా. అంటే అంత ఆశ్చర్యపోవాలి. ఆయన ఆశ్చర్యపడి కింద పడి అంత ఆశ్చర్యపోవాలి. అయితే అలా మనోడు ఓపెన్ చేస్తాడు, మేము చూస్తాం, సడన్ గా చూసి ఆయన పట్టుకునేలా సీన్. అంటే రియల్ లైఫ్ లో చూస్తాం లేదా కానీ సినిమాలో మాత్రం గట్టిగా చూసాం. సురేష్ గారు, మీరు పుష్ప 1 దగ్గర నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, ఫస్ట్ పుష్పలో మీ సీన్లు ఎడిటింగ్ లో లేపేశారు. అవును, అది ఏమైందంటే ఫస్ట్ కాపీ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉంది, కొన్ని థియేటర్స్ లో వచ్చింది అండ్ అబ్రాడ్ లో మాత్రం మొత్తం వచ్చింది. తర్వాత కొన్ని థియేటర్స్ లో రాలే, తర్వాత ఓటీటీలో యాడ్ చేశారు డిలీటెడ్ సీన్ అని చెప్పి. తర్వాత ఓటీటీలో యాడ్ చేసిన తర్వాత చాలా మంది చూశారు అనమాట. ఇప్పుడు ఆ సీన్ కూడా వైరల్ అవుతుంది. కొందరు ఫస్ట్ ట్రూజ్ అనుకున్నారు, రిలీజ్ కు ముందు చాలా మంది రీల్స్ లలో పెడితే. సో ఆ సీన్ లో బాగా వైరల్. ఆ సీన్ ఇంపాక్ట్ ఏంటంటే ఆయన అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఒక డబ్బు తీసుకుంటాడు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేని తరుణంలో అతని ఈగో ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మని పెట్టేసి వెళ్తే నెక్స్ట్ రోజు వెళ్ళి పశువులను అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చే ముందు నా వాల్యూ అయితే ఎక్కడ పోయిందో ఆ వాల్యూ అక్కడనే తీసుకోవాలి. నిన్న రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారా అంటే అన్న నిన్న మొత్తం 120 మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువు అంటారు. ఎవరో ముందు ఆయన వాల్యూ తీశారో ఆ పేర్ల ముందు పిలిచి అతన్ని కొట్టుకుంటూ తన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ ఈ 2లో ఎలా రూల్ చేశాడు ఏంటి అనేది మనం అందరం చూసాం. సో సుకుమార్ గారితో మీకు పర్సనల్ గా సెట్ లో కానీ ఇన్సిడెంట్ జరిగిందా? చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. సుకుమార్ సార్ది ఎలా ఉంటుంది అంటే అసలు ఎప్పుడు వర్క్ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒకనొక రోజులో నేను సడన్ గా షూట్కి వెళ్ళలేదు, దాన్ని నెక్స్ట్ రోజు షూట్కి వెళ్ళిన అనమాట. షూట్కి వెళ్ళగానే అదే వైల్డ్ ఫైర్ అనే షాట్ లో అది నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా ముందు రోజు వెళ్ళలే, నించొని కాళ్ళు నొప్పులు వస్తే పడుకున్నా. ఆ రోజు లేట్ అయిపోయింది, ఇంకా లేద్దామంటే అవ్వట్లేదు. సరే అని ఫోన్ చేసి చెప్పా. అది ఇంపార్టెంట్ సీన్ అనమాట. అది అందరం ఉంటాం, నా క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వెళ్ళలే, నెక్స్ట్ రోజు వెళ్ళినా. ఆ రోజు ఇంకా సీన్ జరగలేదు, తీసి సరిగ్గా రాలేదు. నెక్స్ట్ రోజు తీస్తుంటే నిల్చున్నా. సడన్ గా ఫ్రేమ్ పెట్టిండు, వచ్చి హీరో గారు చెప్పారు అనమాట ఇట్లా అని చెప్పి వస్తుంది. నేను కనిపించా, సార్ మీరు వచ్చారా సార్ సెట్కి, సార్ మీరు మాకు డేట్ ఇచ్చారు సార్ అంటున్నాను. అనే టైంలో మళ్ళీ షార్ట్ ధన్మని అంటే టైంలో కామెడీ చేశాడు, మళ్ళీ అదే టైంలో సీన్ లోకి వెళ్ళిపోయి రైట్ అని చెప్పి మళ్ళీ సీన్ తీశాడు. అసలు ఆ మూమెంట్ ఎలా ఉండే అంటే నాకు ఒక సెకండ్ సార్ ఏమని అంటాడేమో భయమా, లేదా చూస్తే ఏంటంటే ఫన్నీగా అలా పలకరించి అంటే ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేసుకుంటాడు అనమాట. ఏ క్యారెక్టర్ అయినా సరే ఉన్నారా లేదా, నాకు ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ సినిమాలో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఒకనొక తరుణంలో. అలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ దట్టు ఇంకా లాస్ట్ డే అయితే ఫుల్ ఎమోషనల్. ఇంకా మేము అందరం వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి సార్ అది అందరు ఎమోషనల్ అయిపోయాము. అంటే సార్ అన్నాడు, అరే మీరు అందరు నా సోల్జర్స్ రా, మీరు ఎక్కడికి వెళ్తారు, మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేను, మీకు మంచి ట్రీట్ కూడా ఉంటుంది అన్నాడు. మరి ఎప్పుడు ట్రీట్ ఇస్తున్నారా? అన్ని డిపార్ట్మెంట్లకు 1 by 1 ఇచ్చుకుంటూ వస్తున్నారు. సరే. సో దుర్గాజీ గారు, మీరు రంగస్థలం నుంచి ఫాలో అవుతున్నారు సుకుమార్ గారిని. సుకుమార్ గారితో మీ ఎక్స్పీరియన్స్? సుకుమార్ గారితో ఎక్స్పీరియన్స్ అంటే రంగస్థలం నేను గట్టిగా ట్రై చేశాను అప్పట్లో. లాస్ట్ సినిమా అయిపోతుంది అనగా ఆ టైంలో నాకు అదే గుమ్మల ప్రవీణ్ గారు అని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఆయన ఉన్నారు, అసోసియేట్ డైరెక్టర్ అయినా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆయన ఈస్ట్ గోదావరి స్లాంగ్ కాబట్టి ఆయన ఓకే చేశారు. బట్ నీ ఏజ్కి అయితే క్యారెక్టర్ లేవు, ఓకే కొంచెం బాధపడక మరి ఓకేనా అన్నారు. ఓకే సార్ అన్న.
కాకపోతే సినిమా అయిపోతుంది న్యూస్ వచ్చినప్పుడల్లా మనకి లోపల ఆగేది కాదు అసలు. రంగస్థలం అంటే చాలా అంటే రామ్ చరణ్ గారు పక్కన చేయాలని కోరుకుంటారు కదా అందరికి. సరే అని చెప్పేసి నేను ట్రై చేసి ఒకసారి రమ్మన్నారు ఆయన ప్రవీణ్ గారు, ఆ డైరెక్ట్ షూట్కి రమ్మని చెప్పేసి అంటే షూట్కి వెళ్ళా. అప్పుడు ఆ ట్రావెలింగ్ అలా జరుగుతూ మళ్ళీ ఆడిషన్లు పెట్టారన్నమాట. అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేసేటప్పుడు సుకుమార్ గారు చూశారు. అప్పుడు ఆయన క్యారెక్టర్ అది క్యారల్ సీన్ ఉంటుంది కదా, ఏ ఊర్ర మీద అంటే మాది పెదపడండి బుచ్చినారు పొలం, ఆ సీన్ చేశాను. ఆయన సీన్ చేసేటప్పుడు కూడా సుకుమార్ గారు ఎలా అంటే వెంటనే ఆర్టిస్ట్ వెళ్ళిన తర్వాత రే ఎవరు ఆర్టిస్ట్ సార్ నేను సార్ అన్నాను. అప్పుడు నా మీద చేయి వేసి పక్కకి తీసుకెళ్ళి అప్పుడు రే బాగా చూసుకోవాలి సీన్ బాగుంటుంది అన్న. సరే సార్ అన్న డైలాగ్లో అప్పుడు చెప్పించి అక్కడ నుంచి జర్నీ ఆయనతోటి. ఎలా అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనం అంత ముందు భయపడుతుంటాం, అమ్మో అంత పెద్ద డైరెక్టర్ మనం సీన్ చెప్తాం మీద చేసినప్పటికీ కొంచెం ఆల్మోస్ట్ మొత్తం భయం అంతా ఎగిరిపోయిందండి నాకు. భయం అంతా ఎగిరిపోయి ఫ్రీగా వెళ్ళిపోయింది నేను మొత్తం. ఓకే అనుకున్నా, అక్కడ సీన్ చెప్పారు, రామ్ చరణ్ గారితో చేశాను, చాలా బాగా వచ్చింది అన్నది. అక్కడ నుంచి జర్నీ పుష్ప 1, పుష్ప 2 అనమాట. పుష్ప 2లో ఏమన్నా మెమోరీస్? పుష్ప 2లో మెమరీసా అంటే నేను పుష్ప ఆయన రంగస్థలంలో చూసినప్పటి నుంచి పుష్ప 2 చేసినప్పటికి ఆయన బ్రెయిన్ కూడా ఎప్పుడు చేంజెస్ లేదండి. ఎంత కోల్డ్ హార్టెడ్గా ఉంటాడు ఆయన. పుష్ప 2 వరకు కూడా అదే చూసాను నేను. అంటే శిఖావత్ గారు అంటే కూలీ గెటప్ లో వచ్చినప్పుడు మీరు ఆ సీన్ లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను విన్నా నేను. అంటే కరెక్ట్గా నాకు పాప పుట్టిందండి నాకు అక్కడ. ఎలా అంటే కరెక్ట్గా శిఖావత్ గారు సీన్ జరిగేటప్పుడు మా వైఫ్ హాస్పిటల్లో ఉండగానే పాప డెలివరీ అనమాట. నా ఫోన్ చేసి చెప్తే షూట్ లో ఉన్నాను కదని చెప్పేసి వెళ్ళకుండా షూట్ లో ఉన్నానని చెప్పేసా. పాపం వాళ్ళకు ఉండే హ్యాపీనెస్ అదే. నేను వెళ్ళకపోతే కరెక్ట్గా అక్కడ సెట్ లో తెలియగానే సార్ అన్నారు, పాప పుట్టిందన్న. సార్ పాప పుట్టిందన్న. మరి నీకు పెళ్ళి ఎప్పుడు అయిందిరా అన్నారు. సార్ నాకు లాక్డౌన్ లో అయిందన్న. మరి పిల్లలేదారని నన్ను అన్నారు. సార్ అది అన్నారు. ఓకే మరి ఇక్కడ ఎందుకు ఉన్నావు, పాప పుట్టిన తర్వాత నువ్వు బయలుదేరి అర్జెంట్గా అన్నారు. సార్ షూట్ నువ్వు వెళ్ళరా ముందు, వాళ్ళ దగ్గర ఉండాలి కదా ముందు, ఎలా ఉందో చూడు ఒకసారి పాప అన్నారు. సార్ పాపని చూడకూడదండి అని అన్నారు. మరి పిల్లని చూడకపోతే తల్లిని చూడొచ్చు కదా, బయలుదేరి అర్జెంట్గా అరే పంపించమని అన్నారు. అప్పుడు వెళ్ళిపోయాం. అది అలా జరుగుతూ ఉండగా మళ్ళీ షూట్లు జరుగుతున్నప్పుడు సార్ మళ్ళీ ఒకసారి వచ్చి మధ్యలో ఒరే ఎలా ఉందిరా నువ్వు పాప ఇట్లా ఎలా చూపించి ఎలా ఉందిరా అని నాకు అర్థమైంది కదా. అంటే ఆయన ఎలా అంటే మంచి సీరియస్ గా సీన్ జరుగుతుందండి. ఆయన ఆ మూడ్ లో ఉంటే జస్ట్ అలా వాక్ చేసుకుంటూ రాగానే మనం సైడ్ కనబడతాం కదా, ఎలా చూసి ఎలా ఉందిరా అన్నారు. నాకు వెంటనే నేను ఆ మూడ్ లో లేను ఎందుకే. సార్ అప్పుడు గుర్తుకొచ్చి సార్ బాగుంది సార్ అన్నారు. ఓకే డన్ రా అన్నారు. అప్పుడే చిన్న ఫన్ అయింది. వెంటనే నేను అందుకొని సార్ పార్ట్ 3 రెడీ చేస్తున్నా సార్, ఆర్టిస్ట్ కూడా వస్తుంది అమ్మాయి పాప పార్టీ మళ్ళీ పార్టీ సీన్ కూడా జరిగినప్పుడు వచ్చారు సార్. అరే పాప ఎలా ఉందిరా అన్నారు. సార్ బాగుంది సార్ అన్నారు. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు పాపకి అన్నారు. సార్ మొన్నే సార్ బర్త్డే అయింది అన్న. అరే 1 year అయిపోయిందా పాప పుట్టి? అవును సార్ అన్న. ఏ సీన్ జరిగేటప్పుడు రా పాప పుట్టిందంటే సార్ పలానా శేఖావత్ గారు చేశాను. ఒరే 1 year అయిపోయిందా, ఇంకా సినిమా చేస్తున్నాను, ఇంకా నేను సినిమా చేస్తాను. ఒరే నాకు రోజులు తెలియట్లేదు నాకు అసలు అన్నారు సార్. మంచి ఫన్నీగా మాట్లాడేటప్పుడు అంటే చాలా ప్రేమగా అనమాట. ఉన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమగా పలకరిస్తారో మొత్తం అన్ని తెలుసుకుని ఓకే కేర్ఫుల్ రే, ఓకేనా లైఫ్ లో చాలా బాగా లీడ్ చేయాలి మీరు, ఓకే మీరు అందరూ బాగా చేసుకోవాలి, మన సినిమాకి బాగా చేయాలి మీరు ముందు. సార్ థ్యాంక్ యూ సార్. జగన్ గారు మీరైతే సుకుమార్ గారిని పాస్ కూడా పోయకుండా సెల్ఫీ అడిగారు ఏంటి ఆ స్టోరీ ఏంటి? యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. అంటే మనకు సినిమాకి వచ్చాక మనం ఈ డైరెక్షన్ లో చేయాలి లేదా ఇతనితో యాక్ట్ చేయాలి అని ఒక కొన్ని ఉంటాయి కదా. అందుకే ఐ డ్రీమ్ కి వచ్చాడు. ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఐ డ్రీమ్ కి వస్తూ ఉంటాం. థ్యాంక్స్, అది మంచి జరిగితే అంత మంచిదని. అయితే యాక్చువల్ నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు పూరి గారు డైలాగ్ డిక్షన్ నచ్చేది, సార్ది మేకింగ్ నచ్చేది. మేకింగ్ ఇవన్నీ బాగా ఇష్టపడేవాడిని. అలాంటిది పూరి గారితో మాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు, కానీ మనకి సుకుమార్ సార్ చూడగానే ఇంకా ఆగలేకపోయా. ఫస్ట్ షూట్ మేము అప్రాక్సిమేట్లీ 7 or 8 అవుతుంది మార్నింగ్. అయితే అక్కడ మారేడుమిల్ లో షూట్ అవుతుంది. మారేడుమిల్ షూట్ అవుతుంటే నేను మా బావ కలిసి వెళ్తున్నమాట సుసు పోసుకోవడం కదా. ఈ మూవీ పుష్పనే పార్ట్ 1 జరిగింది లాక్డౌన్ టైంలో. అప్పుడు చాలా రిస్ట్రిక్షన్ కూడా ఉండే, మాస్క్ పెట్టుకుని అలా ఉండే. అయితే మేము మాస్క్ పెట్టుకుని ఉన్నాం, సారు మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ఇలా మేము అటు సుసు పోవడానికి వెళ్తే సారు మామూలుగా వస్తున్నారు. అంటే అడవి కదా కొంచెం అలా ఉంటే నేను అలా వెళ్తూ సార్ని చూసా, వెనక సార్ ఉన్నారు. ఇంకా ఆగలిపోయి సార్ నమస్తే సార్ అంటే నమస్తే సార్ ఒక ఫోటో సార్ అన్నా. ఎవరు నువ్వు అన్నా, ఫస్ట్ డే కదా, ఎవరు నువ్వు అన్నాడు.
సార్ అదే హీరో బ్యాచ్ సార్ అంటే అరే సినిమా మొత్తం ఉంటావు కదరా ఇప్పుడే అడగలరా నువ్వు ఫోటో అన్నారు. అంటే అటు సైడ్ సార్ పోసుకోవచ్చా లేదా ఇప్పుడు ఫోటో ఇవ్వాలని అన్నారు. నిజంగా సెల్ఫీ అడిగే ప్లేసేనా అండి మీరు? అంటే మనోడికి అంటే నేను ఆగలేక అంటే ఎదురుగా మన గురువు గారు ఉన్నారంటే మనం ఆగలేం కదా. అడిగితే కాస్ట్యూమ్ తో ఉన్నా సారు ఓకేరా తీసుకోరా నువ్వు అసలు వదిలేలా లేవని చెప్పి వెంటనే నాకు కాస్ట్యూమ్ తో ఉన్నప్పుడే ఫోటో ఇచ్చారు. ఆ ఫోటోని ఇప్పటికి మా ఇంట్లో పెట్టుకున్నా ఫ్రేమ్ చేయించి. అంటే త్రిబుల్ ఆర్ లో కూడా చేశారా మీరు? త్రిబుల్ ఆర్ కూడా చేసి అంటే రాజమౌళి గారికి ఎస్ కుమార్ గారికి అంటే చాలా లాగారు. సార్ ఓన్లీ పాన్ ఇండియా మూవీస్ తప్ప వేరే అంటే మీరు ముగ్గురు అంతే ఉన్నారు ఇప్పుడు. అంటే కొన్ని వేరే మూవీస్ కూడా చేసాం డైరెక్ట్ మొత్తం పాన్ ఇండియానే. త్రిబుల్ ఆర్ రామ్ చరణ్ గారి ఎంట్రీ ఉంటది కదా, అది స్టిక్ పట్టుకొని వచ్చి ఊర్లో కొట్టేది ఆయన్ని తీసుకెళ్లేది ఆ సీన్ అప్పుడు చేశారు. అది మంచి సమ్మర్ టైం అయితే దానికి మాకు తలపాకలు చుట్టేవాళ్ళు. అదేమో కిలోమీటర్ దూరం ఉండేది అంత అంటే పైన. అది ఊడిపోతే మళ్ళీ లైన్ కట్టాలి అక్కడ. ఆ తలపాకు చుట్టాలంటే 10 నిమిషాలు పట్టేది. ఈ సమ్మర్ కి అది తలపాకు చుట్టలేక అబ్బో నానా ట్రబుల్స్ అలా పర్లేదు. లెజెండ్స్ తో హ్యాపీ. ఎలా అనిపించింది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్? యాక్చువల్ గా మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మన తెలుగు ఇండస్ట్రీ అందరూ అంటే బాహుబలితో మనం ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాం కాబట్టి మన తెలుగు ఖ్యాతిని పెంచేది రాజమౌళి గారు అంటారు. అలాంటి రాజమౌళి గారే నాకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ గారు అని చెప్పారు. ఆ గొప్పతనం చాలండి. ఇంకా సో ఇద్దరు లెజెండ్స్ తో చేసాం. చాలా మంది డైరెక్టర్లు కూడా కొంతమంది సినిమా చేస్తూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేస్తాను అంటారు. కానీ నేను ఎప్పుడు సినిమా చేసినప్పుడు ఎప్పుడు ఎంజాయ్ చేయడం అంతకు మించి కావాలి. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చాలా టైడ్ గా అప్పుడు కూడా మంచి బిజీగా వర్క్లు జరుగుతూనే ఉన్నాయి. పాపం ఆయన అప్పుడు కూడా చెక్కుతూనే ఉన్నారు. మేము వెళ్ళొచ్చాం అడిగి ఆయన ఉన్నప్పుడు మేము వెళ్ళాం అక్కడికి. మంచి హడావుడిగా ఉన్నారు కూడా అప్పుడు మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అప్పుడు వచ్చారు అనమాట. అంటే అలాంటి ఒక సీన్ చేసినా సరే సార్ కొంచెం తృప్తి చెందలేదు. ఎలా అంటే ఇంకా ఏదో కోరుకుంటున్నాను నేను, నా వల్ల అట్లా ఏంటి ఏం కోరుకుంటున్నా అని చెప్పేసి ఆయన చేస్తాను. అదే బుచ్చిబాబు గారు చెప్పారు కదా, మేము 20 సీన్లు రాస్తే 20 సీన్లు రాస్తాడు. అదే ఇప్పుడు అందరికి నచ్చి నవ్వుతారు. అయినా సరే సార్ అరే ఏదో తక్కువైంది, రేపు శేఖావతి లాగా ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్టు ఏదో తక్కువైంది అని చెప్పి చేస్తానే ఉంటారు ఆయన. రాజమౌళి గారు సెట్ కు వచ్చారట ఒకసారి. ఉన్నప్పుడు వచ్చినప్పుడే ఆ పోలీస్ స్టేషన్ సీన్ చూపించారనమాట. ఆయన చూసి అసలు ఏంది అదిరిపోయింది అని చెప్పి అప్పుడే మస్తు చాలా బాగుంది అని చెప్పేసి మొన్న రివీల్ కూడా చేశారు సార్. అదే నేను ఒక సీన్ చూశాను, ఆ సీన్ చూడగానే చాలా ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యాను అని. కానీ ప్రతి సీన్ హైలైట్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ ఎంత ఎంజాయ్ చేస్తారో తర్వాత వచ్చే సీన్స్ కూడా అన్ని ప్రతి సీన్ ఆ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ లో హైలైట్ ఉంటుంది. అలా ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ తర్వాత జాతర ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ కానీ అలా అందుకనే ప్రతి 5 నిమిషాలకి ముందే చెప్పాము మేము అందరం. 10-15 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ వస్తాయి, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి క్లైమాక్స్ లా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా కూడా చాలా మంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, కొన్ని చోట్ల సినిమా అయిపోయింది అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీరో గారు అది మన ఫైట్ సీన్ అయిపోగానే సినిమా అయిపోయింది. మెయిన్ ఇంపార్టెంట్ అది ఎమోషనల్ సీన్. ద స్టోరీని రివీల్ చేసేది ఎక్కడైతే కంక్లూజన్ ఇస్తారో ఆ కంక్లూజన్ సీన్ మంచి ఎమోషనల్ గా అప్పుడు స్టార్ట్ అయింది. అంటే దాని బిఫోర్ కూడా అంతే. అంటే ఎగ్జాంపుల్ షెకావత్ కాల్చుకొని అదే అక్కడికి అయిపోయింది మనం అక్కడ అనుకుంటాం. అట్లా ప్రతిదీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అని మన పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఉంటుంది చూడు, ఆ ట్విస్ట్లన్నీ మన సుకుమార్ సార్ రాసుకొని మనకు బాగా ఫుల్ అసలు విందు భోజనం ఇచ్చాడు. ఇప్పుడు అంటే ఆల్రెడీ పుష్ప 3కి కొన్ని సీన్స్ కూడా ఇందులో చేసి ఉంటారు. పుష్ప 3లో మళ్ళీ మీరు మీ సీన్స్ కంటిన్యూ అయ్యావు. అది మా సార్ అంటే సుకుమార్ గారు చెప్పాలి. అంటే ఆ సార్ చెప్పారంటే మేము అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు జగపతి బాబు గారు 1లో లేరు అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ లేవు. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ పుట్టాయి. అలాగే 3లో మేము ఉండమా అనేది పెన్ను పెట్టేది రాసేది ఆయన కాబట్టి కర్త కర్మ క్రియ ఇస్ అంతా సుకుమార్ సార్ కాబట్టి ఆయన రాస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాం. ర్యాంపేజ్ లో ఇంకా మేము కూడా ర్యాంప్ ఆడిస్తామేమో, అది కూడా మాకు మంచి అంటే ఏదొచ్చినా మాకు బూస్టప్. సో పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తాం. అంటే పార్ట్ 3 అంటే అనౌన్స్ చేసినప్పుడు క్లైమాక్స్ లో అనౌన్స్ చేస్తారు కదా, సో అక్కడ షెకావత్ గారు చనిపోలేదు, ఆల్రెడీ మళ్ళీ వస్తారు రిటర్న్ తీసుకుంటారు, అక్కడ చెయ్యాలనే ఉంది అని కొంతమంది ఏమంటారు ఇప్పుడు మీమ్స్ అదే కదా సినిమా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీమ్స్ రాసుకునే వాళ్ళు యూట్యూబర్స్ వీళ్ళందరికీ వర్క్ కావాలి. ఆ వర్క్ ని ఇచ్చేస్తాడు.
పండుగ చేసుకుని ఒక 3 years వరకు వాళ్ళు ఇచ్చే అంటే మీమ్స్ కానీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ యూట్యూబ్ స్టోరీస్ కానీ కథలుగా రాసుకుంటుంటే ఆ సినిమా వచ్చే వరకు వీళ్ళందరూ పాపం బతుకుతారు. అంటే సార్ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు పాపం. ప్రతి ఒక్కరు బతకాలి, అక్కడి వరకు బతుకుతారు. తర్వాత ఆయన స్టైల్లో ఆయన తీస్తాడు, అప్పుడు ఇది ఎంత కాదా అప్పుడు కొత్త ఇదే ఆ స్టోరీ అని చెప్పి మళ్ళీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ సుకుమార్ సార్. అల్లు అర్జున్ గారితో మీరు మ్యాక్స్ ట్రావెల్ చేశారు, సో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? మీరు గురించి స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ సార్తో చెప్పుకోవాలంటే యాక్చువల్గా సారు నేను చాలాసార్లు చెప్పాను. అంటే యాక్చువల్గా బిఫోర్ షూట్ ఒకటి ఉంటది, సార్ ఒకసారి క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా మీరు చూసారో లేదో అది ఆ చీరదే 2 ఎలివేషన్. అంటే ఫస్ట్ జాతర సెటప్ ఒకటే చీరతో ఉంటదని అందరూ అనుకున్నారు, బట్ ప్రీ క్లైమాక్స్ కూడా శారీతోనే సారు షూట్ చేశారు. ఆ డెడికేషన్ అవని అంటే ఆల్మోస్ట్ 100 days సారు షూట్ లో శారీతోనే ఉన్నారు. ఆ డెడికేషన్ ఉండడం అనేది చాలా కష్టం. కానీ సార్ అంటే బాగా ఇన్వాల్వ్మెంట్ అయి చేశారు. ప్లస్ నాకు కూడా ఏమైనా ఉంటే సజెషన్ చేసేవాళ్ళు, ఇలా చూడండి. నేను ఒకసారి నాకు సారు ఫైట్ సీక్వెన్స్ లో ఇసురు పడిపోతాను అనమాట. అది దొంగ ఉంటుంది, దొంగ గుద్దుకున్నాను వెళ్ళి. దొంగ గుద్దుకుంటే వెంటనే పిలిచి ఆ ఆర్టిస్ట్ తనకి ప్రికాషన్స్ ఇవ్వాలి కదా, సేఫ్టీ చూసుకోవాలి కదా అని చెప్పి మాకు సేఫ్టీ అన్ని ప్రికాషన్స్ ఇచ్చి నేను 20 times పడ్డానేమో అప్పటి నుంచి. పడుతుందని అంటే క్లోజ్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మన తారక్ గారితో పడే సీన్ కానీ మళ్ళీ పడిచి సార్ని పట్టుకోవడం, ఇవన్నీ అప్పుడు ప్రికాషన్స్ బాగా తీసుకుని ఆర్టిస్టులకి ఎవరికి ఏం జరగదు. ఎందుకంటే ఫైటర్స్ అంటే మీరు చేస్తారు, ఆర్టిస్ట్ వాళ్ళు ఫైట్ సీక్వెన్స్ చేయలేదు, ఇది చాలా డెప్త్ ఉంది దీంట్లో, సో బాగా తీసుకోండి. ఎందుకంటే ఒకరికి డ్యామేజ్ అయినా సీన్ మళ్ళీ చాలా వెయిట్ చేయాలని చెప్పి అందరికి సేఫ్టీస్ అన్ని ఇచ్చి షూట్ చేసింది. మీరే అన్నారు ఇప్పుడు ఒకసారి ఆ వేషంలోకి వెళ్ళిపోతే దాంట్లోనే ఉండిపోతారు. స్లాంగ్ కూడా మీతో మాట్లాడేటప్పుడు అదే స్లాంగ్ లో మాట్లాడేవారా? చిత్తూరు స్లాంగ్. ఎందుకంటే ఆయన మూడ్ నుంచి బయటకు రారు. ఒకసారి మేకప్ వేసుకున్నారంటే అదే మూడ్ లో ఉంటారు. ఎందుకంటే డైలీ డిక్షన్ డైలీ డెలివరీ అదే స్లాంగ్ లో చెప్పాలి కదా, ఆ మూడ్ లోనే ఉంటారు సార్. పుష్ప 2 అంటే ముఖ్యంగా డైలాగుల గురించి మాట్లాడాలి. చిత్తూరు స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పండి మీ నోటితో. మా అంటే సినిమాలో డైలాగ్, సినిమాలో డైలాగ్ అంటే మాది అదేంటి పాకాలరా వేమునమ్మ చలపతే 30 లక్షలు 40 లక్షలు అనుకుంటూ డబ్బు వంచేది ఉంటది. అండ్ హీరో గారి కూడా చాలా డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. పెళ్ళమ్మ తింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అంటాడు. ఆ డైలాగ్ అండ్ ప్రతి డైలాగ్ అసలు ప్రతి డైలాగ్ హైలైట్. అండ్ సినిమా ఇప్పుడు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పటికే రీల్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రతి డైలాగ్ రీల్స్ అంటే ప్రతిదీ ట్రెండింగ్ లో నంబర్ 1 ట్రెండింగ్ లో ఉంటుంది. అంటే ఆ విధంగా ప్రతి డైలాగ్ పైన కూడా చాలా కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేసి రాశారనమాట. సో దుర్గాజీ గారు, మీరు రష్మిక గారికి వాటర్ ఇస్తారు కళ్ళు రీపడిపోయినప్పుడు, సో డ్రింక్ ఇస్తానండి. వదిన డ్రింక్ అని చెప్పి వెళ్తారనమాట. అంటే కరెక్ట్ గా కళ్ళు తిరుగుతుంది కదా, అప్పుడు మా పుష్పన్న అన్నాడు, రే పోయి గోల్డ్ స్పీడ్ కాబట్టి తీసుకురారా అంటాడు ఆయన. అట్నే నా అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గా ఇక్కడ మా వదిన ప్రెగ్నెంట్ అని నాకు తెలియదు, బేసిక్ గా నాకు తెలియదు సీన్ లో. కరెక్ట్ గా మన వాళ్ళందరికీ తెలుస్తుంది, రే ఇప్పుడు స్టార్ట్ అయినది అసలు జాతర అని చెప్పేసి అంటారు కదా మన వాళ్ళు. అప్పుడు నేను అప్పుడు బయట నుంచి వస్తాను అనమాట. బయట నుంచి వదిన డ్రింక్ అని చెప్పి కొంచెం కంగారు ఇస్తాను అనమాట. ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు పుష్పన్న ఎక్కడ అంటే అప్పుడు జాతరలో శారీ కట్టుకుని లీవ్ లో అవుద్ది. కరెక్ట్ గా మళ్ళీ ఆయన అలిసిపోయి వచ్చిన వెంటనే వీడు మొరటోడు అని సాంగ్ స్టార్ట్ అవుద్ది కదా, అప్పుడు మళ్ళీ చెంబుదా నీళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ ఇస్తాను అనమాట. అంటే తాగడానికి. అంటే ఓన్ చేసుకున్నారు ఇప్పటికీ వదిలే అంటున్నారు. అంటే అంతలా క్యారెక్టర్ లో అంటే అంత ఎఫెక్షనేట్ వదినమ్మ అంతలా చూసుకుంది మమ్మల్ని. సెట్ లో కూడా చాలా అంటే చాలా ఏదో రియల్ గా ఇంట్లో వదిన ఎలా ఉంటది మనకి అసలు ఆ ఫీల్ ఏమి ఉండదండి. ఎలాగని సెట్ కి వెళ్ళగానే మా వదినమ్మలా కనబడుతుంది ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది. వచ్చినట్టు సార్ గుడ్ మార్నింగ్ సార్ అని ఆవిడ చెప్తుంది. మొన్న గుర్తుందా నీకు మన ఇద్దరం పార్టీ సీన్ లో ఉండి మేము ఒకసారి మీ ఇద్దరు ఆవిడని చూడకుండా మేడం చూడలా, మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నానే ఆవిడ అక్కడ ఉందన్నమాట కొంచెం ఆపోజిట్ లో పార్టీ సీన్ లో. ఎలా అన్నప్పుడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పేసి ఆవిడ అంది. గుడ్ మార్నింగ్ సార్ మేడం అని చెప్పేసాను. అంటే అంత కోల్డ్ హార్టెడ్ గా ఉంటుంది అన్నమాట ఆవిడ కూడా. అంటే ఇంకోటి మీరు ఇప్పుడు అన్నారు కదా ఇంకా వదినమ్మని క్యారెక్టర్ లో ఉండిపోయారా అని, మీరు సినిమా చూసినప్పుడు కూడా అట్టే సిచ్యువేషన్ లో ఈయన చెప్పిన సీన్ లోనే ఒక డైలాగ్ కొడుతుంది ఆమె. ఏమని తెలుసు, సరే నువ్వు ఓడరా అంటది. మేడం నేను క్యాషియర్, నేను అరే నువ్వు ఓడరా, పుష్పన్న క్యాషియర్, పుష్పన్న అకౌంటెంట్, పుష్పన్న ఫ్రెండ్, అట్లా అంత పుష్పన్న మీద నడుస్తుంటది. ఓవరాల్ గా మన స్టోరీ ఏదైతే ఉందో ఆ బాటమ్ లైన్ దాటకుండా
స్టోరీ మొత్తం పుష్పన్న పైన. అంటే పుష్పన్న ఇస్ ద మెయిన్ కీ రోల్. అక్కడే మనకు పుష్పన్న అనేటోని ఇంక అందరూ ఓన్ చేసుకోవాలి. వచ్చిన క్యారెక్టర్స్ అన్ని లైక్ ఫ్రెండ్స్ కావచ్చు, ఒక క్యాషియర్ కావచ్చు, ఒక వర్కర్ కావచ్చు, ఫైటర్స్ ఎవరైనా సరే అక్కడ పుష్పన్న బ్రాండ్ అనేది స్టాంప్ లెక్క పడిపోయింది అనమాట. అందుకనే డైలాగ్ కూడా ఉంటది, పుష్ప అంటే పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అంటది. సో ఆ బ్రాండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్, ఆ బ్రాండ్ తో మాకు చాలా బ్రాండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలాగో డైలాగ్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక బాస్ ఆడికి ఆడి తమ్ముడికి నేనే బాస్ అన్న డైలాగ్ గురించి కొంచెం అంటే కాంట్రవర్సీ అంటే యాక్చువల్లీ ఇప్పుడు పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 1 లో పోలీస్ స్టేషన్ లో మన పుష్పన్న కొట్టినప్పుడు పుష్పన్న ఏమంటాడండి, బాస్ అంటాడు. బాస్ అంటాడు సార్ నీకే స్వర్గం ఎక్కడ ఉంది చెప్తే మా బాస్ చంపేస్తాడు అంటాడు. ఎవరు మీ బాస్ అంటే నేనని చెప్పేసి అంటాడు. అంటే యాక్చువల్లీ కథపరంగా బాస్ నేనని చెప్పి ఇప్పుడు సినిమాలో పుష్ప అన్న క్యారెక్టరేషన్ సినిమా మొత్తం చెప్పాలంటే క్యారెక్టరేషన్, ఇప్పుడు క్యారెక్టరేషన్ మీద వెళ్తుంది సినిమా అంతా. సో ఆయన బాస్ అని చెప్పేసి ఉంటది. సో అదే డైలాగ్ ఇందులో కూడా ఉంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే కాంట్రవర్సీ చేస్తున్నారు కానండి ఎవరెవరో, ఎందుకంటే ఎవరెవరో గెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. మెగా ఫ్యామిలీ మాకు కాకపోతే ఇంకెవరికి మాకు చాలా అప్రచిత్తం. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ మేమంతా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన అల్లు అర్జున్ గారు అందరూ రంగస్థలం కూడా చేస్తారు కదా, రంగస్థలం కూడా చేస్తారు. అంత చాలా బాండింగ్ ఉంటది. అంటే చెప్పాలంటే చాలా మందికి అలా అనిపించి ఉంటది కానీ అదేది కాదండి. అండ్ మన అల్లు అర్జున్ గారు కూడా రీసెంట్ గా అదే మన సక్సెస్ మీట్ లో చెప్పాడు, ఫస్ట్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు అన్నాడు. ఇది డిప్యూటీ సీఎం గా చెప్పాడు. తర్వాత ఇట్స్ ఏ పర్సనల్ నోట్, కళ్యాణ్ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. అంటే మీరు అక్కడే అనుకోవాలి ఎంత బాండింగ్ ఉందో మీకు. ఇంకోటి అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా ఏపీలో కూడా ఫస్ట్ కొద్దిగా లైట్ గా కొద్ది తగ్గిండే కలెక్షన్స్. ఇప్పుడు ఏపీలో కూడా అసలు హౌస్ఫుల్, ప్రతి థియేటర్ ఏపీలో ప్రతి థియేటర్ హౌస్ఫుల్ ఇప్పుడు. అంటే ఓవరాల్ ఇండియా వైజ్ ఉంది, ఏపీలో కొద్దిగా కొంచెం తగ్గిండే ఫస్ట్ లో ఇలా రూమర్స్ రావడం వల్ల. ఏది 1 day 2 days తర్వాత ఇప్పుడు ఏపీలో ప్రతి ఒక్క చోట హౌస్ఫుల్ థియేటర్స్. అదేం లేదండి, ఇప్పుడు మీరు అంటున్నారు కానీ కాంట్రవర్సీలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగన్నారు, అవేం లేదు. అదే ఉంటే ఇప్పుడు మా పుష్పలో ఒక స్టెప్ హైలైట్ అయింది, సార్ గాజు గ్లాస్ పెట్టుకుని ఇలాగని ఇలా ఒక స్టెప్ వేస్తారు, అది చాలా ట్రెండ్ అయింది. మీరు అనుకున్నట్లుగా అయితే అదే ఉంటే ఆ గ్లాస్ ఇది పెడితే ఎందుకు చేస్తారండి, సార్ మీద అభిమానం లేకపోతే. చాలా నాట్ ఓన్లీ 2, మీరు స్టార్టింగ్ 1 కూడా చూసుకుంటే గ్లాస్ పట్టుకొని బన్ను ముంచుకొని ఆ సినిమాకి హీరో లాగా, అంటే అక్కడ నుంచి స్టోరీ అది చేతిలో చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అందులో తినుకుంటూ అలా బెడ్ తినుకుంటుంటాడు బ్రెడ్. సో ఆ గ్లాస్ అనేది మీకు ఫస్ట్ లో అక్కడ బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు. 2 లో కూడా ఒక దగ్గర కావాలి అంటే గ్లాస్ పవర్ ఎంతో మీకు తెలుసు, ఆ పవర్ కి ఆయనకు ఉన్న బాండింగ్ కూడా అందరికీ తెలుసు. సో ఆయన అంతకుముందు కూడా వెళ్ళి కలవడం జరిగింది. అవన్నీ ఈ రూమర్స్ అనేటివి ఎక్కువ పట్టించుకోవద్దండి. ఎప్పటికైనా మన వాళ్ళే అందరూ ఒకటి మేమంతా మెగా ఫ్యామిలీ. సో అన్ని క్రాఫ్ట్స్ కి పోటాపోటీగా చేశారు. సో మనం ముఖ్యంగా క్యూబా గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. సో ఎలా ఉండేవారు సెట్ లో, అంటే క్యూబా గారు అంటే సార్ ఆయనేమో పోలాండ్ నుంచి వచ్చారు కదా, ఆయన స్లాంగ్ వేరే, యాక్సెంట్ వేరే ఉంటది. సుకుమార్ గారి తెలుగు, అంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండేది? మాట్లాడతారు బట్ యాక్సెంట్ అంటే సుకుమార్ గారు చెప్తారు పెద్ద అంతగా ఇంగ్లీష్ నాకు. ఫస్ట్ ఒక ఫ్రేమ్ పెట్టేసి తీస్తారు కదా, తీసిన తర్వాత చూస్తుండే హే కుబా దిస్ ఇస్ ఓకే అంటుండే ఎవరు మన కుమార్ సార్. దిస్ ఓకే బట్ దిస్ ఫ్రేమ్ ఇస్ జస్ట్ ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ జస్ట్ రిమూవ్ ద రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంటుండే. అట్లా వాళ్ళిద్దరు కుదురుకొని చేస్తుండే. ఇంకోటి క్యూబా గారు మాలాంటి ఆర్టిస్టులను కూడా రాగానే హే హలో సార్, అకౌంటెంట్ సార్, హై గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు సార్ అంటుండే. ఆయన అలా ప్రతి ఒక్కరిని అంటే ఎగ్జాంపుల్ చెప్పా, అలా ఉంటారు కదా క్యారెక్టర్స్, వచ్చి అందరిని కలుస్తుండే. చూడగానే హై గుడ్ మార్నింగ్ సార్ అని అందరిని కలిసిన తర్వాత కూడా ఆయనే కాకుండా ఇంకో ఆయన ఉంటాడు, ఆయన ఫ్రెండ్ టామీ, ఇద్దరు వాళ్ళిద్దరు కలిసి ఫ్రేమ్స్ పెడుతుండే. ఇప్పుడు వాటి గురించి కూడా చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు కొన్ని షార్ట్స్ లలో, అసలు అదిరిపోయాయి. అండ్ తర్వాత కూడా మన డైరెక్టర్ గారు చెప్పిన ఫ్రేమ్స్ కి 100% పెట్టి అంటే ఆయన 200% పెట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తుండే డైరెక్టర్ గారిని కూడా. అసలు ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు మేము అక్కడే చూసాం, ఇంత అదిరిపోయింది అంటే అసలు అనుకున్నట్టు. ఇప్పుడు అది థియేటర్ లో చూస్తే ఇంకా అసలు యాక్చువల్గా వాళ్ళకి ఒక గొప్పతనం సార్. యాక్చువల్గా టామిక్ గారు మన కూబా గారు ఏంటంటే మన తెలుగు లైటింగ్ ఏంటంటే మన ఆపోజిట్ లో లైట్ పెట్టి, అంటే ఇప్పుడు ఆ లైట్ ఉంది ఆపోజిట్ లో మన లైట్ పెట్టి మనం ఫోకస్ చేస్తాం. బట్ కూబా గారు ఏంటంటే బ్యాక్ సైడ్ లైట్ పెట్టి కూడా షూట్ చేసేవాళ్ళు. యాక్చువల్గా బ్యాక్ సైడ్ లైట్ పెడితే మన మీద నీడ పడుతుంది, అలాంటి దాని లాంగ్ లో ఎక్కడో లైట్ పెట్టి ఆ లైటింగ్ సెట్ చేయడం కూబా గారే అది. అండ్ ఆయనతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా ఉండే హరి గారు,
కుమార్ అన్న గానీ కుమార్ అన్న ఫోకస్ కుమార్ టీం ఉండే రామన్న మన టీం అంతా కూడా చాలా మంచి ఆయనకు అడాప్ట్ అయిపోయారు. ఆ సూర్య అన్న వీళ్ళందరూ ఉండే, వీళ్ళందరూ ఏంటంటే మంచి అడాప్ట్ అయిపోయి వీళ్ళు ఒక మంచి టీమ్ గా, అంటే ఒక డిఓపి టీం అనగానే వాళ్ళు ఇంకంతా ఈయన చెప్పగానే మొత్తం టీమ్ లీడర్ చెప్పగానే ఎలా సెట్ అవుతుందో అలా మొత్తం ఇప్పుడు మన స్టూడియోలో ఎలా లైట్స్ అవన్నీ మంచి పర్ఫెక్ట్ గా సెట్ చేసేసి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసి డైరెక్టర్ గారు చూపిస్తుంది. ఇంకా డైరెక్టర్ గారు చూసి ఓకే సూపర్ బాగుంది అని చెప్పేసి టేక్ వెళ్ళిపోయే వాళ్ళం. అన్నిటికంటే హైలైట్ జాతర సీన్ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయమా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే. సో ఉన్నారా మీరు ఎప్పుడన్నా? సో ఎలా అనిపించింది మీకు? థియేటర్ లో చూసారు కదా, థియేటర్ లో చూస్తే నార్మల్ గా లేవు. పొనగాలి దానికి మాకు ఆల్మోస్ట్ అక్కడ కూడా ఉన్నప్పుడు కూడా మాకు భయం వేసింది. ఆల్మోస్ట్ రపాగా వచ్చిన తర్వాత ఇంక మేము అమ్మో ప్యాకే. ఎలాంటి ఆయన ఆఫీస్ సీన్ ఉంటది కదండి, ఇప్పుడు తారక్ గారిని చంపేసి కదా, ఆయన హోల్డ్ చేస్తాం అప్పుడు మేము. హోల్డ్ చేసేటప్పుడు మంచి గింజుకుని ఉంటారు కదా, నిజంగా పట్టుకోవడం కూడా భయం వేసేది మాకు. అంటే లీనమైపోయేవాళ్ళు. అంటే ఆ హోల్డ్ అంటే ఇప్పుడు ఒక ఏమంటారు, మన మీద ఒక అమ్మవారు పూజ ఎలా ఉంటాం ఆ రేంజ్ లో ఇంకా ఆయనకి ఎవరు కనిపించట్లేదు ముందు, వాళ్ళ మీద ఫోకస్ ఉంది, కొడుతున్నారు. ఇంతలో పావని గారు వచ్చేటప్పుడు నరికేది ఆగుద్ది. ఆ సెన్స్ లో ఇప్పుడు తెలుస్తుంది ఓకే నేను ఒక దీనిలో ఉన్నానని. అప్పుడు మేము పట్టుకునేటప్పుడు ఆయన చేసేది ఉంటే అబ్బో మేమేం భయపడే సార్ కదా ఏమైనా గట్టి పట్టుకుని అని మేము మామూలుగా సార్ అని చెప్పి నార్మల్ గా పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకుంటే నాకు ఫీల్ ఎలా వస్తుంది, మీరు గట్టి టైట్ చేయాలి కదా, నన్ను టైట్ చేయాలి కదా. మీరు చూసారు చాలా ఒక్కొక్కరు అందరం టైట్ పట్టుకుంటాం. ఆ టైట్ పట్టుకుని మమ్మల్ని ఇదిరారు. అప్పుడు నేను మా రమేష్ బ్రో అని ఇద్దరం ముందేళ్ళు పడతాం. అప్పుడు అప్పుడే మాకు దెబ్బ తేలితే సారు ప్రికాషన్స్. కానీ మామూలు హార్డ్ వర్క్ కదండి, మా వాళ్ళు వెనక పడతారు. వేసుకోవడం అదంతా చాలా అలా అని కాకుండా బండి గారు హార్డ్ వర్క్ నిజంగా ఉన్న హ్యాట్సప్ అండి. నేను సినిమాలు చేస్తుంటాం కానీ బేసిక్ గా మేము కూడా సినిమాలు చేస్తున్నప్పుడు కానీ ఎంతో కొంత మనకు కూడా విసుగు అనేది వస్తుంది. కానీ ఆయన హార్డ్ వర్క్ అండి బాబోయ్. ఆయన చూస్తే నిజంగా ఎంతమంది అయినా సరే ఆయన చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇండస్ట్రీ గారిని కొత్తగా వస్తారు కదా ఆర్టిస్టులు, నిజంగా అతనుకున్న ఓపిక మనం చూసి నేర్చుకోవాలండి. అందుకోసం నేషనల్ అవార్డు. అంటే ఇప్పుడు నేను ఆయన చూసి ఒకనొక టైంలో నేను కూడా ఆయన చూసి ఎలా ఎలా అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే ఎన్ని టేకులైనా సరే పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గదు. ఆయన నచ్చలేదు అనుకోండి ఇంకోటి చేస్తే బాగుంటది కదా అంటే తపన. ఇప్పుడు చెప్పాలంటే సుకుమార్ గారు పని రాక్షసులే, ఇప్పుడు మన బండి గారు ఇద్దరికి అలా కుదిరిపోయిందండి. ఇద్దరు పని రాక్షసులే. ఎలాంటి నచ్చాలి. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు టికెట్ కొనుక్కుని డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొంటున్నాడు. వాళ్ళు ఎందుకు కొంటున్నారు? ఆనందించడానికి కదండి. థియేటర్కి వచ్చారంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాలి. అలాంటి ఫీలింగ్ అనేది ఇచ్చేయారండి నేను. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది సుకుమార్ గారు డార్లింగ్ బాండింగ్ అదిరిపోతుంది. వాళ్ళిద్దరు బాండింగ్ మేము చూసాం కదా. డార్లింగ్ ఈ సీన్ అలా లేదండి, డార్లింగ్ కదా డార్లింగ్ ఇంకోటి చేస్తాం ఓకే అంటే ఏదో చిన్నపిల్లలాగా ఇంకోటి చేస్తే బాగుంటుంది ఇంకోటి అంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది అనమాట. ఇంకోటి చేసేది కూడా క్లోజ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేశారు. అంటే యాక్చువల్ చిన్న చేంజ్ ఉంది అనుకో, క్లోజ్ తీసుకోవచ్చు సార్ అలా కాదు, ఫస్ట్ నుంచి మొత్తం సీన్ చేశారు షార్ట్ మొత్తం. అది గొప్ప విషయం సార్. బన్నీ గారు కూడా ఆపోజిట్ యాక్టర్ ఉంటారు, కో యాక్టర్ ఉంటారు, ఆయన కూడా కొంచెం టేక్ లో అవుతుంది అనుకో, ఏం లేదు కూల్గా పర్లేదు టైం ఇస్తాడు ఆయన. ఇప్పుడు అంత సపోర్ట్ ఇచ్చి చేయడం కూడా మామూలు విషయం కాదు. ఫ్రీ టైం లో కూడా మామూలుగా మాట్లాడుతుంటారు. అంత కోఆర్డినేషన్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. కోఆర్డినేషన్ చేసుకుని ఆయన సీన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి రప్ప సినిమాలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ జపాన్కి వెళ్ళి ఆ భాష నేర్చుకుని అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. దాని గురించి ఏమన్నా మాకు క్లారిటీ? దాని ముందు ఒకటి ఇప్పుడు చెప్పారు యాక్చువల్ గా మన హార్డ్ వర్క్ గురించి చెప్పారు కదా. మన హీరో గారు డైరెక్టర్ గారే కాకుండా వాళ్ళు కూడా తీసుకున్న టెక్నీషియన్స్ కూడా ఫుల్ హార్డ్ వర్కర్స్. మీకు ఆ ఫైట్ గురించి నిజంగా చెప్పాలి. నబాకాంత్ అని చెప్పి ఫైట్ మాస్టర్, అదే కొరికి పడేసి రప్ప అంటారు కదా. ఇప్పుడు కలెక్షన్స్ కూడా రప్ప వచ్చి పడుతున్నాయి. అది అండ్ దాని ముందు ఏదైతే మన జాతర సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ కూడా ఫైట్ మాస్టర్ చేసిన ఫైట్స్ అండ్ వైల్డ్ ఫైర్ అని చేసిన దగ్గర నుంచి చూసాము. అసలు నిజంగా ఫుల్ హార్డ్ వర్క్. ఆయన కూడా అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల కరెక్ట్ హార్డ్ వర్కర్స్ అంటే మన హీరో గారు డైరెక్టర్ గారు హార్డ్ వర్కర్ ని పట్టుకొచ్చుకోవడం వల్ల వీళ్ళకి కూడా మంచి ఈజీ అయిపోయింది. బాగా చేసేసి అసలు ఆ మెయిన్ ఇప్పుడు చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు అనమాట క్లైమాక్స్ ఫైట్ గురించి అండ్ జాతర. అలాగే కొరియోగ్రాఫర్స్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ ఉన్నారు. ఆయన మన గంగో అమ్మవారి తల్లి అది ఉంది, గంగో రేణుక తల్లి అని సాంగ్ ఉంది కదా. గంగో రేణుక తల్లి సాంగ్ అయితే ఏంటి, సూసైకి అయితే ఏంటి, పుష్ప ఇట్లా చాలా సాంగ్స్ చేశాడు. కిసక్ సాంగ్ కూడా
ప్రతి సాంగ్ని అసలు అల్టిమేట్ స్టెప్స్ అని అవన్నీ ఎగ్జాంపుల్ మేము చేసాం కిసక్ సాంగ్లో మమ్మల్ని వాడారు. మమ్మల్ని మా కిస్సక్ కూడా మేము కూడా చాలా ఈజీ కిసక్ అని చెప్పి అంత ఈజీ. అంటే ఒక ఆర్టిస్ట్కి మోల్డ్ చేయడం నేర్పించడం అనేది ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గారు చాలా ఈజీ అన్నమాట. అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు దాని వెనకాల చేశారు కాబట్టి ఇక్కడ మాకు వచ్చేసరికి కొంచెం ఈజీనెస్ చేయించారు. అలా ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ అండి. ఇంకోటి డ్రాగన్ ప్రకాష్ గారు అని ఉంటారు, ఆయన గురించి నేను చెప్పుకోవాలి. నిజంగా సార్ ఇప్పుడు సెట్లో ఉండేవారు. కొన్ని చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని చిన్న సీన్స్ కూడా తీశాడు. అసలు ఎంత క్యూట్గా చెప్తాడు తెలుసా. ఏండి మీరు దాబరవాడకండి ఒకటి బాగా చేస్తున్నారు, మీరు చేస్తారు సేమ్ సార్ లాగే. అంటే సార్ టీం చాలా పెద్దగా ఉండేది. శ్రీమణి గారు, విష్ణు గారు, ప్రవీణ్ గారు, వెంకట్ గారు చాలా మంది ఉన్నారు. 20 మెంబర్ దాకా ఉన్నారు దాదాపు రైటర్స్ వాళ్ళందరూ. ప్రతి ఒక్కళ్ళు సార్కి అసలు ఆ టీం ఎట్లా దొరికిందో కానీ నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్లు కాబోతున్నారు. మీరు చూడండి వాళ్ళని సార్ ఏమన్నా చెప్పాడు ప్రతి ఒక్కరికి ఇచ్చేయచ్చని. అలా టీం అనేది టీం వర్క్ ఈజ్ ద బెస్ట్ వర్క్ అన్నట్టు. అంత మంచి టీం దొరికి అలాంటి టీంలో మేము ఆర్టిస్టులుగా వెళ్ళి మాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఓకే, చివరిగా శ్రీలీల గారి కిసిక్ సాంగ్ ఎలా అనిపించేది ఎక్స్పీరియన్స్? కిసిక్ అనిపించింది. అంటే మీతో ఎలా ఉండేవారు? అంటే ఆమె మార్నింగ్ వచ్చేదండి. యాక్చువల్లీ నాకు తెలిసి 6 days లో అయిపోగొట్టారు సాంగ్. అది దగ్గరకు వస్తుంటే ఆ సాంగ్ లో హీరో గారు అండ్ హీరోయిన్ అందరు కాంబినేషన్ ఉంటుంది. మీకు రష్మిక మందాన కూడా ఉంటారు. ఆమె ఎనర్జీ ఉండేదండి. ఆమెకు స్టెప్స్ ఇచ్చారు ఫుల్గా. ఆమె డ్యాన్స్ ఆడాలి కదా, నేను అందరి దగ్గరికి వెళ్ళాలి. అలా ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తోటి ఒక ఫ్రేమ్, మాతో ఒక ఫ్రేమ్, అలా మన సిండికేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఏ స్టెప్ చేసినా అంతే ఎనర్జీ మెయింటైన్ చేసేది. అండ్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ సెట్లోనే కూర్చునేది. మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేసేది. లాస్ట్ స్టెప్ అంటే లాస్ట్ ఫ్రేమ్ కూడా ఏదైనా తీసుకొని పంపిస్తే అదే ఎనర్జీ మెయింటైన్ చేసేది. మేము అనుకున్నాం అమ్మో ఏమో ఫుల్ ఇరగదీస్తుంది బండి సార్తో ఏమైనా అంటే దాటేస్తుంది అనుకున్నాం. కానీ హీరో గారు ఆల్రెడీ ఫుల్ డాన్సర్ కదా, ఇద్దరు డి అంటే డి చేశారు. సూపర్ అదిరిపోయి. ఇప్పుడు అందుకే అంత తెలుగులో కాదు హిందీలో అసలు హైలైట్. తప్పడు మారుంగా చాలా తప్పడు మారుంగా కిసక్ అని. అసలు బాలీవుడ్ లో మెయిన్ సాంగ్స్ కూడా జాతర సాంగ్ మన దగ్గర అది ఉంది కదా, రేణుక తల్లి, గంగో రేణుక తల్లి. అక్కడ మహాకాళి అంటే అమ్మవారిని అందరు పూజిస్తారండి. నేను బి అమ్మవారిని బాగా పూజిస్తాను. అమ్మవారు నిజంగా బన్నియార్కి పూనిందేమో. అమ్మవారికి పూనినందుకే అంత పూనకాల్లాగా అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. అసలు ఎవరు ఊహించనంత వెళ్ళిపోయింది. అంటే అమ్మవారి సాంగ్ కూడా మెయిన్ బాలీవుడ్ వైజ్గా కాకుండా తమిళనాడులో అయితే ఏంటి, మన కర్ణాటకలో అయితే ఏంటి, మన కేరళలో ప్రతి చోట అంటే ఆ దేవుడు అనేది అందరికీ సేమ్ ఉంటుంది కదా, ఆ పూనకాలు అనేటివి సేమ్ ఉంటాయి. అది క్యాచ్గా వెళ్ళిపోయింది. దాన్ని కరెక్ట్గా రాయడం కూడా డైరెక్టర్ గారు అండ్ కొరియోగ్రఫీ చేయడం కూడా మన మాస్టర్స్ అన్నీ చేయడం వల్ల చాలా ఇంత పెద్ద హిట్ దొరకడం జరిగింది. ఓకే.